ఏరా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మర్డర్లు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పొలిటీషియన్స్ కాదు. దిస్ ఈజ్ పోలీస్. ఓపెన్ ది సెల్. ఎస్ సార్. అంత సీన్ లేదు డీజీపీ గారు. వాట్ డు యు మీన్? తప్పు చేసిన వాడిని సెల్లో తోయడం మా డ్యూటీ. కోర్టు ఆర్డర్స్ ని ఫాలో అవడం కూడా మీ డ్యూటీయే. వాట్ ఈస్ దిస్? యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముద్దుగా తెలుగులో ముందస్తు జామీను పత్రము అంటారు కదండి. సత్యం. థ్యాంక్ యూ. పదన్నా. వాట్? లాయర్ అయ్యుండి ఒక నేరస్తుడిని అన్నా అని పిలవడానికి సిగ్గుగా లేదు? రక్తం పంచుకు పుట్టిన వాడిని అన్నా అనక బామర్ది అంటారా సార్? వాడు హంతకుడయ్యా. వాడు హంతకుడు అవునో కాదో తేల్చవలసింది కోర్టు. కృష్ణమూర్తిని చంపింది వాడే. మీరు కళ్ళారా చూసి చెప్తున్నారో కక్ష కొద్ది చెప్తున్నారో కూడా తేల్చవలసింది కోర్టే. ఇది లాయర్ ఉద్దేశం. అన్నలు ఇక మీరు వెళ్ళండి. ఓకే. నిన్ను నువ్వు బేకారుగా పరిశాన్ అవుతున్నావు. ఇప్పుడు ఏమైందని? సరే వెనక తిరిగి చూసుకుందాం. అక్క చెప్తుంది కదా వినరా. నమస్తే అక్క. నమస్తే నమస్తే. దాదా తమ్మి ఎవరు వచ్చిందో చూడు. ఇప్పుడు నేను నిన్నేమని పిలవాలి? ఓం మినిటర్ అందునా మడ్డర్ల మస్తానని పిలుద్దునా? నువ్వు ఎట్లా పిలిచినా పలుకుతా. అదేందో గాని నువ్వు నా ఇంట్లో కాలు పెడితే సర్కారే నా ఇంటికి వచ్చినట్టుంటది. సర్కారేంది? నీ ఇల్లేమో సర్కారు కాదు. నీ నలుగురు తమ్ముళ్ళు ఒకటి అమ్మిన సభ చేసినావు, ఒకటి వకీలు చేసినావు, మరో ఇద్దరి చేత ప్రజాసేవ చేయిస్తుంటావు. ప్రజాసేవ అంటే ఏంటి? పాగల్. ప్రజాసేవ అంటే నరికి చంపడం. మళ్ళా నా కొడుకు సంగతి చెప్పవైతివి. ఇట్రా. నీ కొడుకు ఈ స్టేట్ కి సీఎం, చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టరా? ఏం కాకూడదా? రక్తాన్ని నమ్ముకుని బతికే నన్ను రాజకీయాల్లో దోసి హోమ్ మినిస్టర్ చేస్తేవి. నీ కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయడం నీకు కష్టం. వీడు సీఎం అయితే వాడు ఎస్పీ అవుతాడా? ఎస్పీ ఏమిట్రా, ఏకంగా నేను డిఐజీని అవుతాను. డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. కాబోయే డిఐజీకి దండ వేసుకోవడానికి వచ్చావా? అబ్బా, ఈ మాల నీ మెల్లో ఈయనకి కాదు, మరెవరికి? ఈయనకి. ఈయనకా? నువ్వు పబ్లిక్ ఒకటి కాల్చి చంపితే అది సూచి సాక్ష్యం చెప్తానని లొలి చేసిన వాడిని లేపేసి నీ మీద ఏగ వాళ్ళ ఎరగదీసే రేంజ్ లో నీ వారసుడిగా తయారు నీ తమ్మికి ఏదాదంట. అందుకే ఈయనకి సాక్ష్యం చెప్తానన్న వాడిని చంపినావు, బాగుంది. కానీ నీ కాలరు పట్టుకొని స్టేషన్ దాకా ఈడ్చుకెళ్ళి లాకప్ లో తోసిన డీజీపీని ఎందుకు వదిలేసినావు? నేను దుర్గమ్మ తమ్ముని కావు? నీ ఒంట్లో శివుని ఎత్తు లేదా? ఆవిడకున్న పౌరుషం కూడా నీకు లేదు. ఆ డీజీపీ గారిని అక్కడికక్కడే చంపేసేవాడిని. కానీ వీళ్ళిద్దరు నన్ను చేతగాని వాడిని చేసి ఆపేశారు. చంపేస్తాను. ఆ డీజీపీ గారిని చంపేస్తాను. ఖచ్చితంగా చంపేస్తాను. ఖచ్చితంగా చంపేస్తాను. ఓకే, సంపుతా సంపుతా సంపుతాను లొల్లి చేస్తున్నావు. ఓ సంపుబో. ఒక్క ముద్ద ఎంగిలి పడు. నువ్వు ఇలా ఆకలితో పస్తుంటే బాబాయ్ ఆత్మ బాధపడుతుంది పిన్ని. ఒక్క ముద్ద తిను. మీ బాబాయ్తో పాటే నాకు అన్ని సైరా, ఏంటి ఇంత లేటు? ఇవాళ శనివారం కదా, బిర్లా మందిరికి వెళ్ళి నేను డ్యూటీ నువ్వు చెయ్యి. నేను చేయాల్సిన డ్యూటీ చెప్పడం కాదు, మీరు చేయాల్సిన అసలు డ్యూటీ ఇప్పుడు మొదలైంది. అసలు డ్యూటీయా? ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎంతసేపు జేబులు కొట్టడం, జల్సా చేయడం తప్ప ఇంకేమీ ఆలోచించరా? ఇంకేం ఆలోచించాలి? చనిపోయిన మన కాలనీ సోషల్ వర్కర్ గురించి ఒక్కసారి ఆలోచించండి. మన కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే మహానుభావుడి గురించి ఆలోచించండి. అవునరా, అతని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వాళ్లకు మనమే సాయం చేయాలి. అతని జ్ఞాపకాలతో బ్రతుకుతున్న ఆవిడకి అండగా మనమే నిలబడాలి. ఆ కుటుంబానికి కావాల్సిన మాట సాయం, మనీ సాయం మనమే చేయాలరా. ఇక నుంచైనా చిల్లర దొంగతనాలు మానేసి బాధ్యతగా ప్రవర్తిద్దాం. నిజంగా తమ్ముడు, డీజీపీ గారి మాట గౌరవం ఇచ్చి బాబాయిని కాపాడదాం అనుకున్నాం. కానీ వాళ్ళు మన అంచనాల్ని తారుమారు చేసి బాబాయిని చంపేశారు. అవునరా, మనం రోజు కొట్టేసే పర్సులోంచి 100 రూపాయలు మాత్రమే వాడుకునేవాళ్ళం. మిగతా డబ్బుని పర్సుతో సహా మూల పడేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పర్సులో ఉన్న మొత్తాన్ని ఆ కుటుంబానికి ఇద్దాం. ఇదే మనం బాబాయ్ కుటుంబానికి చేసే మొదటి సహాయం అవుతుంది. అవునరా, పర్సులు తీసుకొస్తాను.
పట్టపగలు పబ్లిక్ గా మర్డర్ చేసిన వాడు జైల్లో పడకుండా బెయిల్ మీద బలాదూరుగా బయట తిరిగే హక్కును కల్పించిన ప్రజాస్వామ్య దేశం. అరే వా! హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డెమోక్రసీ. వాటే పిచ్చి. నేరస్తుల్ని శిక్షించే సెక్షన్ల కన్నా హంతకుల్ని కాపాడే ఎక్సేషన్స్ ఎక్కువగా ఉన్న న్యాయ వ్యవస్థ. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ పీనల్ కోడ్. ఏంటండి ఇది? ఎప్పుడు నేను ఇలా తాగుతున్నారు? చేతులు గాజులు తొడుక్కునే ధైర్యం లేక. ఎస్ రాజేశ్వరి, సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజల కోసమే బ్రతుకుతూ ప్రాణాలకు సైతం తెగించి నిలబడ్డ సాక్షిని కాపాడుకోలేకపోయాను. వాట్ ఎ షేమ్, వాట్ ఎ షేమ్. అతన్ని చంపిన వాడిని అరెస్ట్ చేసి వాడిని లాకప్లో తోసే అవకాశం లేకుండా వాడు యాంటిసిపేటరీ బెయిల్ మీద వెళ్ళిపోతూ ఉంటే చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉండిపోయాను. నో, నేనిప్పుడు పోలీస్ అధికారినే కాదు రాజేశ్వరి, మా డిపార్ట్మెంట్ అసమర్థతకి ప్రతిబింబాన్ని. నమస్కారం సార్. నమస్తే సార్. మీరెందుకు వచ్చారు? మీ దగ్గర కొట్టేసిన బర్స్ తిరిగిద్దామని వచ్చాం. ఇక నుంచి దొంగతనాలు మానేస్తామని మీకు చెప్దామని వచ్చాం. దొంగతనాలు మానేశారా? గుడ్. లోకంలో ఇంకా నిజాయితీ బతికే ఉందంటే అదొక కారణం. మీలాంటి వాళ్ళేనయ్యా, మీలాంటి వాళ్ళే. గుడ్ గుడ్. నో! వాట్ ఈస్ దిస్? ఏమిటయ్యా మీరు చేసిన పని? చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? లేకపోతే చట్టమే వాడి చేతిలో బలైపోయేది సార్. అయినా చచ్చింది మహాత్ముడు కాదు సార్, మహాత్ముడు లాంటి మాణిక్యాన్ని చంపిన నేరస్తుడు. కావచ్చయ్యా, కానీ వాడిని శిక్షించాల్సింది మీరు కాదు, కోర్టు. మీరు అరెస్ట్ చేసిన వాడు ఆ కోర్టు ఇచ్చిన బెయిల్తోనే బయటకు వచ్చి మిమ్మల్నే చంపబోయాడు. హత్య చేసిన వాడిని హత్య చేశాం. తప్పో ఒప్పో మాకు తెలియదు. ఇది న్యాయమా న్యాయమో మీరే నిర్ణయించండి. ఎవడ్రా నా తమ్ముడిని చంపింది? సర్వీస్ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ తగిలి ప్రాణం పోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ అక్క. ఆ రివాల్వర్ ఎవంది? డీజీపీ గారిది. డీజీపీదా? ద గ్రేట్ మాఫియా డాన్ అనుకుని విర్రవీగుతున్న ఓ దుర్గమ్మ, రేపు సూర్యోదయంతో నీ అక్రమాలకి అస్తమయం ఆరంభమవుతుంది. నిజంగా నీకు చావుంటే అడ్డుకో. ఆల్ ద బెస్ట్. నా పతనానికి నాందియా? దీనికేం మెంటల్ గిట్ల ఎక్కలేదు కదా.